బుద్ధి ఎక్కడ ఉంటుందో పాపము పుణ్యము అక్కడ ఉంటాయి. బుద్ధి పనిచేయని చోట పాపము పుణ్యము అన్న ప్రసక్తే లేదు. ఇప్పుడు పులి మేకను చంపి తింటుంది, అది దాని ఆహారం. ఇప్పుడు నేను హింస అనే చోట, హింస చేసిన చోట చాలా కలిగి ఉంటాడని చెప్పాను, కానీ పులి దృష్టిలో అది హింస కాదు, అది ఆహారం. ఒక పెద్ద చేప చిన్న చేపని తింటుంది, అది దాని ఆహారం, అది హింస కాదు దాని దృష్టిలో. కానీ మనిషికి అది హింస, అది అర్థం చేసుకోండి. ఒక జంతువుని చంపి తినడం అనేది మనిషి దృష్టిలో ఒక హింస, కానీ జంతువులకి అది ఆహారం, అది నేచర్. భగవంతుడు వాటిని అలా సృష్టించాడు, వాటి ఆహారమే అంత. వాటికి పాపము పుణ్యము అన్న విచక్షణ లేదు. కర్మాచరణ చేయగలిగింది కేవలం మనిషి మాత్రమే. మనిషి కర్మాచరణ చేత అతను ఉద్ధరింపబడతాడు లేదా అధోగతి పాలవుతాడు. కాబట్టి సత్కర్మతో ఆచరణ